ఉంటుందో ఇప్పుడు నన్ను అడగండి నేను చెప్తాను అని అంటున్నారు మేడం శృతి హాసన్. ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటి హిట్ అవుతుంటే ఆ మజా ఎలా ఉంటుందో నాకు తెలుసు. సేమ్ మ్యాజిక్ రిపీట్ చేయాలని నా వంతు ట్రయల్స్ వేస్తూనే ఉన్నానంటున్నారు హాసన్ డాటర్. శృతి హ్యాపీ డేస్ గురించి మనం కూడా షేర్ చేసేసుకుందాం, వచ్చేయండి. పోస్ట్ కోవిడ్ శృతి హాసన్ కి బీభత్సంగా కలిసొచ్చిందని అంటున్నారు ఆమె కెరీర్ గ్రాఫ్ ని జాగ్రత్తగా గమనించిన వారు. 2021లో క్లాస్ కళ్యాణి ఫ్యాన్స్ కి మాస్ బిర్యానీని వడ్డించేశారు శివంగి శృతి. మాస్ మహారాజ్ తో చేసిన క్రాక్ సినిమానే కాదు, పవన్ కళ్యాణ్ తో నటించిన వకీల్ సాబ్ కూడా ఈ భామకు బాగానే కలిసొచ్చింది. 2022ని కాస్త మిస్ అయినా ఆ గ్యాప్ ని కూడా 2023తో భర్తీ చేసేసింది. వీరసింహారెడ్డితో మొదలైన సక్సెస్ జోష్ ని సలార్ వరకు నాన్ స్టాప్ గా కంటిన్యూ చేశారు శృతి హాసన్. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలనే తేడా లేకుండా అన్ని కాన్సెప్ట్లకు కలర్ యాడ్ చేసే అమ్మాయిగా క్రెడిట్ కొట్టేశారు సిల్వర్ స్క్రీన్ సుగుణ సుందరి. హాయ్ నాన్న ఎంత ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అయినా గోవా తీరంలో హీట్ పెంచిన ఘనత మాత్రం శృతి హాసన్దే. నాని, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన హాయ్ నాన్నకు సైలెంట్ గా సైన్ చేసి వండర్ఫుల్ హిట్ అందుకున్నారు శృతి. సెలార్లో డార్లింగ్ పక్కన వావ్ అనిపించి సక్సెస్ స్ట్రీక్ ని సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేశారు. ఈ ఇయర్ ఇప్పటికే ఇనిమేల్ అనే వీడియో సాంగ్ చేశారు. లోకేష్ కనకరాజ్ తో చేసిన ఈ వీడియో ఆల్బమ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు చెన్నై స్టోరీ పేరుతో ఓ ఇంగ్లీష్, తమిళ్ మూవీ చేస్తున్నారు. త్వరలోనే సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం మొదలవుతుంది. సక్సెస్ కూడా నది లాంటిదే, సాగుతూ ఉంటే చూడ్డానికి ఆనందంగా ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చేశారు శృతి హాసన్. పవన్ కళ్యాణ్ అక్కడెక్కడో పొలిటికల్ క్యాంపెయిన్ లో ఉన్నారు, సినిమాలకు సుదూరంగా కనిపిస్తున్నారు. ఆయన సినిమాలు మాత్రం అకేషనల్ గా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈసారి దానికి రీజన్ మాత్రం కెప్టెన్ హరీష్ శంకర్. ఇంతకీ ఉన్న ఫలానా ఎందుకు ట్రెండ్ అయినట్టు? గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవుతుందన్న వార్త బయటకొచ్చినప్పుడు చూడాలి. పవర్ స్టార్ అభిమానుల్లో కనిపించిన ఆనందం, తమ హీరోని హరీష్ శంకర్ ఎలివేట్ చేసే తీరు ఇంకో రేంజ్ లో ఉంటుందన్నది వారిలో కనిపించిన కాన్ఫిడెన్స్. దానికి తగ్గట్లుగానే భగత్ సింగ్ కి మాటలు రాశారు హరీష్ శంకర్. గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్ది తరహా డైలాగులు మనకెందుకు అని పవన్ కళ్యాణ్ ఓపెన్ గానే అడిగారట హరీష్ శంకర్ ని. మా బాధలు మీకేం తెలుసు, ఇలాంటివి లేకపోతే ఫ్యాన్స్ ఊరుకోరు అని ఆన్సర్ ఇచ్చారట హరీష్. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఒక స్టేజ్ మీద షేర్ చేసుకున్నారు. పవర్ స్టార్ మాటల్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన హరీష్ శంకర్ ఫ్యాన్స్ లో హుషారు పెంచే కామెంట్ చేశారు. మీరు ఒప్పుకోవాలే గాని తుప్పు రేగ్గొడదాం, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ సర్దార్ అంటూ హరీష్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. హరీష్ శంకర్ కి ప్రేక్షకుల నాడి బాగా తెలుసు. సన్నివేశాల్లో, సంభాషణల్లో ఆయన స్టైల్ కనిపిస్తుంది. గబ్బర్ సింగ్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకుల మెప్పు పొందుతుందని హరీష్ బర్త్డేకి పవన్ శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. పెళ్లినాటి ప్రమాణాలే కాదు, ముచ్చట్లు కూడా భలే ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పుకున్నా వన్స్ మోర్ అనేలా చేస్తాయి. పెళ్లిలో ఆలియా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రణ్బీర్ ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా అనే మాట కూడా అందుకే ఇన్స్టెంట్ గా వైరల్ అవుతోంది. స్ప్రెడింగ్ సంగతి సరే, ఇంతకీ ఎన్ని కోట్లు ఇచ్చారు అని అంటారా? ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుకుందాం పదండి. రణ్బీర్, ఆలియా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాంటప్పుడు ఆలియా వైపు వారికి రణ్బీర్ అన్ని కోట్లు ఎందుకివ్వాల్సొచ్చింది అనే టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఆ మాటే రణ్బీర్ని అడిగితే నేనా డబ్బులిచ్చానా అంటూ ఆశ్చర్యపోతున్నారు. పెళ్లిలో అడిగింది కోట్లు కాదని లక్షలని క్లారిటీ ఇచ్చారు రణ్బీర్. దీని గురించి డీటెయిల్డ్గా చెప్పారు. ఆలియా వైపు వారు పెళ్లిలో నా చెప్పులు దాచిపెట్టారు, కొన్ని లక్షలివ్వమని డిమాండ్ చేశారు. కానీ పెళ్లి జరిగింది మా ఇంట్లోనే కదా, మహా అయితే మా ఇంట్లోనే దాచిపెట్టి ఉంటారు. సో నేను ఎలాగైనా తీసుకోగలనని వారికి చెప్పి బేరాన్ని వేలల్లోకి తెచ్చాను అని నవ్వేశారు రణ్బీర్. రణ్బీర్, ఆలియా పెళ్లినాటి సంగతులు నార్త్లో బాగా వైరల్ అవుతున్నాయి. వారిద్దరూ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు మేకర్స్. అయితే రణ్బీర్, ఆలియా ఇద్దరూ వేరువేరు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో బ్రహ్మాస్త్ర 2 సెట్స్ పైకి రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. Violence, violence, violence. I don't like it. I avoid. But violence likes me. I can't avoid. అని KGF చాప్టర్ 2లో రాఖీబాయ్ చెప్పిన డైలాగ్ గుర్తుందా? అంత ఫేమస్ డైలాగ్ గుర్తుండకుండా ఎందుకుంటుంది అని అంటారా? ఎస్, మనందరికీ కాదు, త్రిషకి కూడా ఈ డైలాగ్ చాలా బాగా గుర్తుందట. అందుకే కాస్త మార్చి తన సిట్యువేషన్ కి సింక్ అయ్యేలా చెప్పుకుంటున్నారు ఈ డైలాగ్ని. Gossips, gossips, gossips. I don't like it. I avoid. But gossips likes me. I can't avoid. అని రాకీ భామ స్టైల్లో చెప్తున్నారు గార్జియస్ లేడీ త్రిష. సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త హీరోయిన్లతో పోటీ పడి మరీ ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నారు త్రిష. తమిళంలోనే కాదు, తెలుగులోనూ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాజెక్టులు త్రిష వైపే చూస్తున్నాయి.
సౌత్ లోనే చేతి నిండా సినిమాలుంటే నార్త్ సంగతులు మనకెందుకు అంటూ బాలీవుడ్ మేకర్స్ ని దూరం పెట్టేస్తున్నారు అన్నది మొన్నటికి మొన్న త్రిష గురించి వైరల్ అయిన కంటెంట్. అంతేకాదు పొన్నియిన్ సెల్వన్ 2 పార్ట్లకు వచ్చిన స్పందన చూసిన తర్వాత కోలీవుడ్ మేకర్స్ తమ సినిమాల కోసం త్రిషనే ఎక్కువగా అప్రోచ్ అవుతున్నారట. లియో కూడా త్రిషకి సూపర్ హిట్ అందించింది. అప్పట్నుంచి మా కథలు వినండి అంటూ నాన్ స్టాప్ గా ఆమె ఫోన్ రింగ్ అవుతుండటంతో త్రిష రెమ్యునరేషన్ అమాంతం పెంచేశారు అన్నది మరో వార్త. కోలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నాయికగా ఇప్పటిదాకా నయన్ పేరు ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. అయితే ఇప్పుడు దాదాపు 12 కోట్ల రెమ్యునరేషన్ తో నయన్ ని త్రిష బీట్ చేశారంటూ వార్తలు మొదలయ్యాయి. తెలుగులో మెగాస్టార్ తో విశ్వంభర చేస్తున్నారు త్రిష. రీ ఎంట్రీలోనే అద్దిరిపోయే సినిమా త్రిష ఖాతాలో పడిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్. దానికి బోనస్ గా ఇప్పుడు మరో వార్త కూడా వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమాలో త్రిష ఓ నాయికగా నటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ రేంజ్ అదృష్టాన్ని త్రిష కూడా నమ్మలేకపోతున్నారేమో అంటూ స్వీట్ గా కామెంట్స్ చేస్తున్నారు త్రిష అభిమానులు. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అలా ఫ్లాష్ అవ్వగానే వాళ్ళకి సరిపోయే హీరోలు ఎక్కడెక్కడ ఉన్నారా అని వెతికి మరి కాంబినేషన్స్ కలిపి తృప్తి పడుతూ ఉంటారు ఫ్యాన్స్. లేటెస్ట్ గా అలాంటి ఓ కాంబోని కాలీవుడ్ ఆడియన్స్ సెట్ చేశారు. వినడానికి క్రేజీగా అనిపించినా నిజమయ్యే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయా అంటూ ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ ఎవరిదా కాంబినేషన్ చూసేద్దాం రండి. యానిమల్ సినిమా చేసిన తర్వాత అన్ని భాషల హీరోలకి బంధువైపోయారు మిస్టర్ సందీప్ రెడ్డి వంగ. ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలని హీరోలు, ఆయన సినిమాల్లో ఒక్క అవకాశం వస్తే చాలని హ్యూమా ఖురేషీ లాంటి నాయకులు ఓపెన్ గానే ఇంట్రెస్ట్ చూపించారు. అర్జున్ రెడ్డిని రీజనల్ గా రిలీజ్ చేసిన హీరో క్యారెక్టర్ ని డిజైన్ చేసిన సందీప్ కి క్రేజ్ పిచ్చిగా వచ్చేసింది. హీరో క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండను చూసిన సెలబ్రిటీలు చాలా మంది ఇన్స్టెంట్ గా ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారు. అర్జున్ రెడ్డి కాన్సెప్ట్ ని నార్త్ లో రీమేక్ చేసినప్పుడు కూడా స్పందన అలాగే వచ్చింది. షాహిద్ కపూర్, కియారా అడ్వానీ క్యారెక్టర్లకి ఫిదా అయిపోయారు అక్కడి జనాలు. అందుకే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే కలెక్షన్లతో ఆహ్వానించారు. 2 కథలతోనే పాన్ ఇండియా అటెన్షన్ తెచ్చుకున్న సందీప్ తో కార్తీ సినిమా చేస్తారు అన్నది కోలీవుడ్ లో వైరల్ అవుతున్న టాక్. ప్రస్తుతం కార్తీ చేతిలో 2 సినిమాలున్నాయి. ఇటు సందీప్ కూడా ప్రభాస్ తో స్పిరిట్, రణబీర్ తో యానిమల్ పార్క్ చేయాలి. అల్లు అర్జున్ తో ఒక ప్రాజెక్ట్ ఉంది. దీన్ని బట్టి చూస్తే కార్తీ సినిమా అతి త్వరలో మాత్రం ఉండదు అన్న క్లారిటీ ఉంది ఆడియన్స్ లో. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.